హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామీ దోస్తి. ఈరోజు ఈ వీడియోలో భారత రాజ్యాంగ పరిణామ క్రమం, స్వభావం, ఎవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. రాజ్యాంగం, దాని యొక్క అర్థం. రాజ్యాంగం అనేది ప్రజాస్వామిక దేశాల్లో సర్వోన్నత శాసనం మరియు మౌలిక చట్టం. అందుకే రాజ్యాంగాన్ని బేసిక్ లా లేదా ఫండమెంటల్ లా అంటారు. దేశంలోని పరిపాలనా వ్యవస్థలు, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరుస్తారు. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం రాజ్యాంగ పాలన. రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి తత్వవేత్త అరిస్టాటిల్. రాజ్యాంగ పాలన క్రింద ప్రజలు కొనసాగడం చైతన్యానికి ప్రతీకే తప్ప నియంత్రణకు, బానిసత్వానికి సంకేతం కాదని ఆయన పేర్కొన్నాడు. రాజ్యాంగంలో వివిధ ప్రభుత్వ అంగాల నిర్మాణం, వాటి అధికార పరిధులు మరియు వాటి మధ్య గల సంబంధం, ప్రజల హక్కులు, వాటి పరిరక్షణ మరియు పరిపాలన స్వభావం నిర్దిష్టమైన రూపంలో క్రోడీకరించబడి ఉంటాయి. దేశంలో అన్ని చట్టాలకు రాజ్యాంగమే మూలాధారం. భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, ఉద్యమాలు, సంస్కరణలు దోహదం చేశాయి. కనుక రాజ్యాంగ చరిత్రలోని ముఖ్య చట్టాలను సమగ్రంగా తెలుసుకోవాలి. భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని క్రింది విధంగా పరిశీలించవచ్చు. మొదటిది, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన 1773 to 1857. ఈ దశలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార మరియు ఇతర వ్యవహారాలను నిర్వహించింది. దీనిని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వీటిని చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ అనగా ఒక సంస్థను లేదా సంఘానికి తన కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రం. రెగ్యులేటింగ్ చట్టం 1773. రెగ్యులేటింగ్ చట్టానికి రాజ్యాంగ వికాస పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన మొట్టమొదటి చట్టం ఇది. అందుకే దీనిని భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టం, ఫస్ట్ రిటన్ చార్టర్గా పేర్కొంటారు. అంతవరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ పరిపాలన అధికారాలు సంక్రమించడం జరిగింది. దీనితో భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యాంశాలు: ఈ చట్టాన్ని మే 18, 1773లో అప్పటి ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి ఉద్దేశింపబడినందున దీనిని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఇతనికి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేశారు. ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమించబడినది వారెన్ హాస్టింగ్. బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్ను బెంగాల్ గవర్నర్ జనరల్కు ఆధీనులుగా చేయడం జరిగింది. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని మరింతగా పెంచడానికి తమ రెవెన్యూ, పౌర మరియు సైనిక వ్యవహారాలలో కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేశారు. కంపెనీ అధికారుల వ్యాపార లావాదేవీలను నిషేధించారు. వారు ప్రజల నుంచి లంచాలను, బహుమతులను స్వీకరించకుండా కట్టడి చేశారు. 20 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చారు. అయితే ఈ చట్టం ద్వారా ఆశించిన నియంత్రణ, కేంద్రీకృత పాలన, నిరోధం, అధికార సమతుల్యతలు నెరవేరలేదు.
అలాగే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక పరిధిపై స్పష్టత ఏర్పడలేదు. పిట్ ఇండియా చట్టం 1784 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ ఈ చట్టాన్ని ప్రతిపాదించడం వలన దీనిని పిట్ ఇండియా చట్టంగా స్వీకరిస్తారు. ముఖ్యాంశాలు: ఈస్ట్ ఇండియా కంపెనీ విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరు చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి కంపెనీ రాజకీయ వ్యవహారాలను దీనికి అప్పగించారు. అలాగే ఇప్పటికే ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో కొన్ని మార్పులు చేశారు. కార్యనిర్వాహక మండలి సంఖ్య 4 నుంచి 3గా తగ్గించారు. ఈ చట్టం వల్ల కంపెనీ పాలనపై ఒక విధమైన అదుపు ఏర్పడింది. అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే 2 స్వతంత్ర సంస్థలు ఏర్పాటు చేయడం వలన దీన్ని ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావనగా చెప్పవచ్చు. దీనిని పార్లమెంటేతర నియంత్రణను మొట్టమొదటి అడుగుగా కూడా పేర్కొంటారు. ఈ చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా మార్క్స్ మరియు ఎంగిల్స్ అభివర్ణించారు. చార్టర్ చట్టం 1793 ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేయడం జరిగింది. కంపెనీకి గల వ్యాపార గుత్తాధిపత్యం మరొక 20 సంవత్సరాలు పొడిగించబడింది. బోర్డు కార్యదర్శిని పార్లమెంట్లో కూర్చోవడానికి అనుమతించారు. చార్టర్ చట్టం 1813 ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ను మరొక 20 సంవత్సరాలు పొడిగించారు. కంపెనీకి భారతదేశ వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనాపరమైన సంస్థగా మార్చారు. పన్నులు విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు. భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000తో ఒక నిధిని ఏర్పాటు చేశారు. అలాగే సివిల్ సర్వెంట్స్కు శిక్షణ సదుపాయాన్ని కల్పించారు. ఈ చట్టం ద్వారా భారత్లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు. భారత్లో మిషనరీలు ప్రవేశించి చర్చులు, ఆసుపత్రులు, విద్యాలయాలు స్థాపించడం వలన మత మార్పుడులు అవకాశం ఏర్పడింది. చార్టర్ చట్టం 1833 ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరొక 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఈ చట్టం ద్వారా ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఆ హోదాలో మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల శాసన అధికారాలు రద్దయి కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్ జనరల్కు పూర్తి శాసనాధికారం లభించింది. కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దు చేసి పరిపాలనా సంస్థగా మార్చారు. సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనిక పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల అమల్లోకి రాలేదు. భారతీయ శాసనాల క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను నియమించారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా అభివర్ణించారు. చార్టర్ చట్టం 1853 చార్టర్ చట్టాల్లో ఇది చిట్టచివరి చట్టం. చార్టర్ చట్టాలను ప్రతి 20 సంవత్సరాలకు పొడిగించడం అనే ఆనవాయితీకి అనుగుణంగా ఈ చట్టాన్ని చేశారు. అయితే ఈ పర్యాయం కంపెనీ పాలనకు 20 సంవత్సరాలకు పొడిగించలేదు. దీనితో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయింది. గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన మరియు కార్యనిర్వాహక విధులుగా విభజించి శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు.
ఇది బ్రిటిష్ పార్లమెంటు వలె తన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీనిని మినీ పార్లమెంట్ అనేవారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మొత్తం 6 శాసనసభ్యుల్లో 4 సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్ మరియు ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు. సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనిక పోటీ విధానం ఓపెన్ మెరిట్ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అందుకోసం లార్డ్ మెకాలే కమిటీని 1854లో ఏర్పాటు చేశారు. వివిధ లా కమిషన్ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859, ఇండియన్ పీనల్ కోడ్ IPC 1860 మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CPC 1861 రూపొందించడం జరిగింది. కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధి పేర్కొనకపోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి చార్టర్ చట్టం మార్గం సుగమం చేసిందని భావిస్తారు. భారతీయులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల తరువాత జరిగిన పరిణామాలు సిపాయిల తిరుగుబాటుకు దారితీసిందని చెప్పవచ్చు. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం 1853నే. బ్రిటిష్ రాణి లేదా రాజు పరిపాలన 1859 to 1947. ఈ దశలో చేసిన చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు. భారత రాజ్యాంగ చట్టం 1858. 1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పరిపాలన అంతమై చక్రవర్తి బ్రిటిష్ రాజు లేక రాణి పరిపాలన ఏర్పడింది. ఇది భారత రాజ్యాంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. బ్రిటిష్ రాణి 1858 నవంబర్ 1న భారత పరిపాలన అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేసింది. 1858 నుండి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల ఆ తర్వాత చేసిన చట్టాలను, సవరణలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు. ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్ చార్లెస్ కానింగ్. దేశంలో బ్రిటిష్ రాణి యొక్క మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి వైస్రాయ్. దేశపాలన బ్రిటిష్ రాణి పేరుతో ఇతను నిర్వహిస్తారు. 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయింది. భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్ని రాజు ప్రతినిధిగా 5 సంవత్సరాల కాలానికి నియమించడం జరిగింది. ఇతనికి సహాయకంగా ఒక కార్యనిర్వాహక మండలి ఉండేది. భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతడి బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినవాడు. అన్ని విషయాలలో ఇతనిదే తుది నిర్ణయం. ఇతనికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి చార్లెస్ వుడ్. ప్రత్యేక వివరణ: వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ 2 హోదాలు ఒకరికే ఉంటాయి. బ్రిటిష్ రాజు అధినేతగా ఉండే వైస్రాయ్ అని, భారతదేశ పరిపాలన పరంగా అధిపతిగా ఉండే గవర్నర్ జనరల్ అని అంటారు. ప్రత్యేకత: 1858 చట్టాన్ని దేశంలో పరిపాలనాపరమైన అంశాలను, ముఖ్యంగా ప్రభుత్వాన్ని నియంత్రించడానికి అందుకు సంబంధించిన మార్పులను ఇంగ్లాండ్లో చేశారే తప్ప భారతదేశంలో ఉన్న పరిపాలనా వ్యవస్థలకు ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శకుల అభిప్రాయం. భారత కౌన్సిల్ చట్టాలు లేదా శాసనసభ చట్టాలు 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలో అవసరమైన పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టుటకు మరియు భారతీయుల సహకారాన్ని పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించింది. వీటినే కౌన్సిల్ చట్టాలు అంటారు. కౌన్సిల్ చట్టం 1861 భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. వైస్రాయ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా కౌన్సిల్లోకి నామినేట్ చేశారు. ఈ విధంగా
నామినేట్ చేయబడిన వారిలో బెనారస్ రాజు, పటియాల మహారాజు మరియు శ్రీ దినకర్ రావు ఉన్నారు. 1773 చట్టం ద్వారా రద్దు చేయబడిన బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. ఆ విధంగా ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా చెప్పవచ్చు. బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రొవిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. కౌన్సిళ్లలో కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన సూత్రాలను, నియమాలను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో మంత్రిత్వ శాఖలుగా నిధుల కేటాయింపు పద్ధతిని గుర్తించి కొనసాగించారు. తద్వారా వైస్రాయ్ కౌన్సిల్ మరిన్ని శాఖలను నిర్వహించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. శాసన కౌన్సిళ్ల సమ్మతి లేకుండానే ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్కి కల్పించారు. 1860లో బడ్జెట్ పద్ధతి ప్రవేశపెట్టారు. కౌన్సిల్ చట్టం 1892. 1861 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడం, విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్ పాలనలోని లోపాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10కి తక్కువ కాకుండా 16కు మించకుండా ఉండే విధంగా, అదేవిధంగా రాష్ట్ర శాసనసభలలో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు. మొదటిసారిగా పరోక్ష ఎన్నికల భావన వచ్చింది. కేంద్ర శాసన మండలికి ఎంపికైన భారతీయ ప్రముఖులు గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ మరియు రాస్ బిహారీ ఘోష్. ఈ చట్టం ద్వారా శాసన మండలి అధికారులను విస్తృతం చేశారు. బడ్జెట్ను చర్చించడం మొదలగు అధికారాలను కల్పించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ఈ ప్రశ్నలను అడగడానికి గవర్నర్ మరియు గవర్నర్ జనరల్ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభలలో తమ స్థానం నామమాత్రమేనని గ్రహించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. భారత కౌన్సిల్ చట్టం 1909 లేదా మార్లే-మింటో సంస్కరణలు. మార్లే-మింటో సంస్కరణల ప్రధాన ఉద్దేశం 1892 చట్టంలోని లోపాలను సంస్కరించడం మరియు దేశంలో తీవ్రవాద జాతీయవాదంతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవడం. కాంగ్రెస్లోని మితవాదులను మచ్చిక చేసుకోవడానికి బ్రిటిష్ వారు వీటి ద్వారా ప్రయత్నించారని చెప్పవచ్చు. ఆనాటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే భారత వైస్రాయ్ మింటో పేర్లతో ఈ చట్టాన్ని సూచించడం జరిగింది. అందువల్ల దీనిని మింటే మార్లే సంస్కరణ చట్టం అంటారు. మొదట భారత రాజ్య కార్యదర్శి పేరు, ఆ తర్వాత భారత వైస్రాయ్ పేరు ఉచ్చరించడం ఆనవాయితీ కనుక మింటో మార్లే సంస్కరణలు అనడం కంటే మార్లే-మింటే సంస్కరణలు అనడమే సబబు. అలాగే ఆ తర్వాత 1919లో రూపొందించిన చట్టాలను కూడా మాంటాగు చమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. వీరు ఈ సంస్కరణలను తీసుకురావడానికి చొరవ తీసుకోవడం వల్ల వారి పేర్లతో ఆ సంస్కరణలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు: కేంద్ర రాష్ట్ర శాసన మండలుల్లో సభ్యుల సంఖ్యను పెంచారు. శాసన ప్రక్రియ కోసం వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను 16 నుండి 60కి పెంచారు. అలాగే మద్రాసు, బెంగాల్, యునైటెడ్ ప్రొవియన్స్, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల శాసన మండలుల్లో సభ్యుల సంఖ్యను 50కి పెంచారు. పంజాబ్, అస్సాం, బర్మాలోని 30కి పెంచారు. గవర్నర్ జనరల్ శాసన మండలిలో 4 రకాల సభ్యులు ఉంటారు: నామినేటెడ్ అధికార సభ్యులు, నామినేటెడ్ అనధికార సభ్యులు, హోదా రీత్యా సభ్యులు, ఎన్నికైన సభ్యులు. అయితే మెజారిటీ సభ్యులు అధికార సభ్యులు కావడం వల్ల బిల్లులు ఆమోదించడం ప్రభుత్వానికి సులభం అయ్యేది. వైస్రాయ్ మరియు గవర్నర్ల యొక్క కార్యనిర్వాహక మండలిలో
మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు. ఆ విధంగా సభ్యత్వాన్ని పొందిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. మహమ్మదీయులకు మరియు వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మహమ్మదీయులకు వారి జనాభాకు మించిన ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. మహమ్మదీయ సభ్యులను మహమ్మదీయులే ఎన్నుకునే వీలు కల్పించబడింది. ఇందుకోసం ప్రత్యేక మతపరమైన నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల ప్రతిపాదన వచ్చింది. ఆ విధంగా ఈ చట్టం మతతత్వానికి చట్టబద్ధత కల్పించినట్లయింది. అందుకే లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ విమర్శిస్తారు. ప్రెసిడెంట్స్, కార్పొరేషన్లకు, విశ్వవిద్యాలయాలకు, భూస్వాములకు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు. కేంద్ర, రాష్ట్ర శాసన మండలుల్లో సభ్యులు సైనిక, దౌత్య, మతపరమైన విషయాలు మినహా మరి ఏ ఇతర అంశంపైనైనా ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు అధికారం లభించింది. కేంద్ర, రాష్ట్ర శాసన మండలుల్లో పోటీ చేయి అభ్యర్థులకు ఖచ్చితమైన అర్హతలను నిర్ణయించింది. విమర్శ 1909లోని అంశాలు అసలైన స్వరూపానికి బదులు కేవలం నీడ వంటి ఆకారాన్ని, షాడో రాదర్ దాన్ సబ్స్టాన్స్ మాత్రమే అందించాయని దీనిని చంద్రకాంతితో పోల్చడం జరిగింది. హిందువులకు, ముస్లింలకు మధ్య వేర్పాటు బీజాలు నాటి అడ్డగోడలు సృష్టించిందని, భారత విభజనకు ఈ చట్టం దారి తీసిందని జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు. భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా మోంటాగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1917 ఆగస్టు 20వ తేదీన ఒక ప్రకటన చేసింది. క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మోంటాగు 1917 నవంబర్లో భారతదేశాన్ని సందర్శించి వైస్రాయ్ చెమ్స్ఫోర్డ్ మరియు భారతీయ నాయకులతో చర్చలు జరిపి ఈ సంస్కరణలను ప్రకటించారు. అందువల్ల వీటిని మోంటాగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. ఈ చట్టాన్ని 1919లో రూపొందించినప్పటికీ 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ముఖ్యాంశాలు: మొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారత ఆదాయం నుండి కాకుండా బ్రిటిష్ నిధి నుండి చెల్లిస్తారు. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అధికారులను రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ రకాలుగా విభజించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిని ఖచ్చితంగా నిర్దేశించింది. రిజర్వ్ విభాగంలో 28 పాలనాంశాలను, ముఖ్యంగా విత్తం, భూమి శిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలగు వాటిని ఇందులో పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించిన పరిపాలన వ్యవహారాలను బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. అయితే బ్రిటిష్ కౌన్సిలర్లు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించరు. ట్రాన్స్ఫర్డ్ విభాగంలో 22 అంశాలను పేర్కొనడం జరిగింది. స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజా ఆరోగ్యం, విద్య, సహకారం మొదలగు అంశాలు వీటిలో ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్ ఈ అంశాల పాలన వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు మరియు తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు. దేశంలో మొట్టమొదటిసారి కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎగువ సభను రాష్ట్రాల మండలి, దిగువ సభను కేంద్ర శాసనసభ వ్యవహరిస్తారు. ఎగువ సభ అయిన కేంద్ర కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో 60 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 34 మంది ఎన్నికైన వారు, 26 మంది గవర్నర్ జనరల్చే నియమించబడిన వారు ఉంటారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. అధ్యక్షుడిని వైస్రాయ్ నియమిస్తారు. దిగువ సభ అయిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 145 మంది సభ్యులుంటారు. ఇందులో 104 మంది ఎన్నికైన వారు మరియు
41 మంది నియమించబడిన వారు ఉంటారు. ఈ సభ పదవీ కాలం 3 సంవత్సరాలు. మత ప్రాతినిధ్యం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లు మరియు ఐరోపా వారికి కూడా వర్తింపచేశారు. ఆస్తి మరియు పన్ను చెల్లింపు ప్రాతిపదికపై పరిమితమైన ఓటు హక్కును మహిళలకు కూడా కల్పించారు. 1920లో ట్రావెన్కోర్ మరియు కొచ్చి, 1921లో మద్రాసు ప్రొవిన్సెస్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది. లండన్లో భారత వ్యవహారాలను, ముఖ్యంగా రెవెన్యూ, పరిపాలన మొదలగు అంశాలను పర్యవేక్షించడానికి భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. లీ కమిషన్ సూచన మేరకు 1923-24 భారతదేశానికి విడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, 1926 ఒక ఆడిటర్ జనరల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య మరియు వివిధ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. ఈ చట్ట అమలు తీరును సమీక్షించడానికి 10 సంవత్సరాల తర్వాత చట్టబద్ధత కలిగిన కమిషన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విమర్శ: ఈ చట్టం ప్రతిపాదించిన అంశాలపై అనేక విమర్శలు వచ్చాయి. 1919 సంస్కరణలు అసంతృప్తి, నిరాశతో పాటుగా సూర్యుడు లేని ఉదయంగా ఉందని బాల గంగాధర్ తిలక్ అభిప్రాయపడ్డారు. ఈ సంస్కరణలు బ్రిటిష్ వారు ప్రకటించి ఉండాల్సింది కాదని, ఈ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని శ్రీమతి యానీ బీసెంట్ వ్యాఖ్యానించారు. భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది దాదాపు దూషణ పదంగా మారింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నీవు డయార్కీవి అని అరవడం విన్నాను అని సర్ బట్లర్ అనే రచయిత అభిప్రాయపడ్డారు. ద్వంద్వ పాలన ఒక ఆదర్శంగా ఎప్పుడూ భావించబడలేదు. ఇంకో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఒక మెట్టు మాత్రమే. ఈ ఉత్తమ ప్రయోజనం పేరు పరిపూర్ణ స్వపరిపాలత భారతదేశమని పలాండే అను రచయిత పేర్కొన్నారు. ఈ సంస్కరణలు స్వపరిపాలన వైపు ప్రముఖమైన ముందంజ కనుక భారత రాజ్యాంగ చరిత్రలో ముఖ్యమైన పరిణామంగా పరిగణించబడింది. అలాగే వీలైనంత మందికి అవసరమైనంత ప్రేరణ, భవితవ్యం కోసం అనుభవం సంపాదించడానికి చాలినంత అవకాశాన్ని ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. సైమన్ కమిషన్, నవంబర్ 1927 భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి 2 సంవత్సరాలు ముందుగానే ఆనాటి బ్రిటిష్ ప్రధాని స్టాన్లీ బాల్డివన్ 1927 నవంబర్లో సర్ జాన్ సైమన్ నాయకత్వంలో 6 సభ్యులతో కూడిన ఒక రాయల్ కమిషన్ను నియమించింది. ఇందులో ఒకానొక సభ్యుడైన క్లిమెంట్ అట్లీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నారు. ఈ సంఘంలో సభ్యులందరూ ఆంగ్లేయులు కావడం వల్ల భారతీయులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. ఆ కమిషన్ భారతదేశంలో 2 పర్యాయాలు పర్యటించింది. మొదటగా 1928 ఫిబ్రవరి 3 నుండి మార్చి 31 వరకు. రెండవ పర్యాయం 1928 అక్టోబర్ 11 నుండి 1929 ఏప్రిల్ 6వ తేదీ వరకు పర్యటించింది. ఈ కమిషన్ తన నివేదికను 1930లో సమర్పించింది. ముఖ్యాంశాలు: రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయడం, మంత్రులు శాసనసభకు బాధ్యత వహించేలా చేయడం, భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించడం, రాష్ట్ర శాసన మండలుల్లో సభ్యుల సంఖ్యను పెంచడం, ఏక కేంద్ర వ్యవస్థ భారతదేశానికి సరిపడదు కనుక సమైక్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పాటు చేయడం, సర్వజన వయోజన ఓటు హక్కు వెంటనే సాధ్యం కాదు గనక దీనికి కాలానుగుణంగా విస్తృతం చేయడం, కమ్యూనల్ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్టి కొనసాగించడం,
మొదటిసారిగా సమైక్యను సూచించినది సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ అనేది భారత సభ్యులపైన ఒక సమగ్ర అధ్యయనం అని కూప్లాండ్ అనే రచయిత పేర్కొన్నారు. బ్రిటన్లోని లేబర్ పార్టీ ఈ నివేదికలోని అంశాలపైన తీవ్రమైన దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన భారత ప్రభుత్వ చట్టం 1935లో సైమన్ కమిషన్ ప్రతిపాదించిన అంశాలను పొందుపరిచారు. నెహ్రూ రిపోర్ట్ లేదా నెహ్రూ నివేదిక 1928. భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్హెడ్ 1927 నవంబర్లో బ్రిటిష్ ఎగువ సభలో మాట్లాడుతూ అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా అనే సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19న ముంబైలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని 1928 ఆగస్టు 10వ తేదీన నియమించింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ దీనికి కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యాంశాలు: భారతదేశానికి డొమినియన్ అనగా స్వయం ప్రతిపత్తి ఇవ్వడం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే 2 అంశాల ఆధారంగా దేశంలో సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేయడం. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించడం. అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసన మండలిలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించడం. 19 ప్రాథమిక హక్కుల ప్రస్తావన. మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించినది నెహ్రూ రిపోర్ట్. రౌండ్ టేబుల్ సమావేశాలు. దీపావళి ప్రకటన 1929. సైమన్ కమిషన్ నివేదికతో పాటు భారత్లో రాజ్యాంగ సంస్కరణలపై చర్చించేందుకు లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను జరుగుతుందని, త్వరలో భారత్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం, డొమినియన్ స్టేటస్ను అభిమతమని ఆనాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ అక్టోబర్ 31, 1929లో ప్రకటించారు. దీనిని దీపావళి ప్రకటన అని అంటారు. 1929లో లేబర్ పార్టీ బ్రిటన్ ఎన్నికల్లో గెలుపొంది రామ్సే మెక్డొనాల్డ్ ప్రధానమంత్రి అయ్యారు. సైమన్ కమిషన్ నివేదికను భారతదేశంలోని రాజకీయ పక్షాలు తిరస్కరించడంతో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. 1929లో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సైమన్ కమిషన్ నివేదిక భారత్లో రాజ్యాంగపరమైన సంస్కరణలపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ చొరవతో రాజ ప్రతినిధి వైస్రాయ్ ఇర్విన్ను ఇంగ్లాండ్కు రప్పించారు. భారతీయుల సమస్యలు చర్చించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇందులో పాల్గొనడానికి అన్ని పార్టీలకు, వర్గాలకు ఆహ్వానం వస్తుందని మెక్డొనాల్డ్ ఒక ప్రకటన చేశారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ 12వ తేదీ నుండి 1931 జనవరి 19వ తేదీ వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది. 89 మంది ప్రముఖుల రాజనీతిజ్ఞులు పాల్గొన్నారు. కానీ జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. భావి భారత రాజ్యాంగం సమైక్యంగా ఉండాలా లేదా ఏకకేంద్రంగా ఉండాలా అనే అంశం మీద చర్చ జరిగింది. కాంగ్రెస్ పాల్గొనకపోవడం వల్ల చర్చలో నిజమైన ప్రగతి సాధ్యం కాలేదు. సమావేశంలో పాల్గొనమని, ప్రజావర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మెక్డొనాల్డ్ ఈ సమావేశాన్ని ముగించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లిం లీగ్ తరపున జిన్నా, ఆగాఖాన్, అహ్మద్ అలీ, మొహమ్మద్ షా మరియు ఫజల్ హక్, హిందూ మహాసభ తరపున ముంజే మరియు జయకర్, ఉదారవాదులు తరపున తేజ్ బహదూర్ సప్రు, చింతామణి, శ్రీనివాస శాస్త్రి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ కూడా పాల్గొన్నారు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం మార్చి 5, 1931. కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా
రాజ్యాంగ సంస్కరణపై ఏ సమావేశం నిర్వహించినా ఫలితం ఉండదని బ్రిటిష్ ప్రభుత్వం భావించి త్వరలో జరగబోయే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీని ఒప్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ ఇర్విన్ను ఆదేశించింది. శాసన ఉల్లంఘన ఉద్యమంలో అరెస్ట్ అయిన గాంధీని విడుదల చేయడంతో గాంధీ ఇర్విన్ల మధ్య సమావేశం జరిగింది. దీనిని గాంధీ ఇర్విన్ ఒప్పందం అని అంటారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం, శాసనోల్లంఘన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇచ్చివేయడం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనడం మొదలగు అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. అయితే భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దు చేసే అంశంపై మహాత్మాగాంధీ మాట్లాడనందుకు భారతదేశంలోని యువత కొంత అసంతృప్తికి గురయ్యింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు లండన్లో జరిగింది. ఇర్విన్తో తీసుకున్న ఒడంబడిక ప్రకారం కాంగ్రెస్ తరపున గాంధీజీ సమావేశానికి హాజరయ్యారు. అన్ని స్వదేశీ సంస్థానాధిపతులతో సహా 107 మంది పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు హాజరయ్యారు. బలహీన వర్గాల తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. ముస్లిం వర్గాలు 2 కొత్త ప్రొవిన్సులను నార్త్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ మరియు సింధ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం చేత దీనిని విభజించు పాలించు అనే విధానంగా భావించి గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. బ్రిటిష్ ప్రధానమంత్రి తాను దారులుని వేరయ్యే చోటకే వచ్చానని గాంధీజీ ప్రకటించారు. కమ్యూనల్ అవార్డు 1932 మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 4వ తేదీన ఒక ప్రతిపాదన చేశారు. దీనిని కమ్యూనల్ అవార్డు అంటారు. దీని ప్రకారం ముస్లింలకు మరియు క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజక గణాలే కాకుండా షెడ్యూల్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక గణాలకు ప్రతిపాదించారు. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్థించారు. అయితే మహాత్మా గాంధీ దీనిని వ్యతిరేకిస్తూ పూనాలోని ఎర్రవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాజాజీ, మదన్ మోహన్ మాల్వా వంటి నాయకులు చొరవ తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీతో చర్చించి దీక్షను విరమింపజేశారు. 1932 సెప్టెంబర్లో పూనా ఒప్పందం కుదిరింది. తద్వారా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్ కులాలకు అవకాశాలు కల్పించాయి. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు లండన్లో జరిగింది. సమస్యలు సృష్టిస్తారనుకున్న వారికి బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు. ఇంగ్లాండులోని లేబర్ పార్టీ కూడా సహకరించలేదు. ఇందులో అంతకు ముందు నియమించబడిన ఉపసంఘాల నివేదికలను చర్చించారు. సమావేశంలో చేసిన సిఫారసుల్లో ఎక్కువ భాగం 1935 భారత ప్రభుత్వ చట్టంలో స్థానాన్ని పొందాయి. ఈ సమావేశానికి కేవలం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు డాక్టర్ మొహమ్మద్ అలీ జిన్నా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత ప్రభుత్వ చట్టం 1935 బ్రిటిష్ వారు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాలలో ఈ చట్టం వివరణాత్మకమైనది మరియు సుదీర్ఘమైనది. 1937 ఏప్రిల్ నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి. ముఖ్యాంశాలు: అఖిల భారత సమైక్య ఏర్పాటు. ఈ సమాఖ్యలో 11 ప్రాంతాలు, 6 చీఫ్ కమిషనర్ల ప్రాంతాలు సమైక్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన ఉంటుంది. కేంద్ర జాబితా 59 అంశాలు, రాష్ట్ర జాబితా 54 అంశాలు, ఉమ్మడి జాబితా 36 అంశాలు. అవశిష్ట అధికారాలను రెసిడ్యుయల్ పవర్స్ గవర్నర్ జనరల్
జనరల్కు ఇచ్చారు. అయితే స్వదేశీ సంస్థానాలు ఈ సమైక్యలో చేరకపోవడం వల్ల ఇది అమల్లోకి రాలేదు. రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. కేంద్రంలో పాలనా అంశాలను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించారు. రిజర్వ్డ్ అంశాలను తాను నియమించిన 3 కౌన్సిలర్ల సహాయంతో గవర్నర్ జనరల్ పరిపాలిస్తారు. ట్రాన్స్ఫర్డ్ అంశాలకు సంబంధించి గవర్నర్ జనరల్ 10 మందికి మించకుండా ఒక మంత్రి మండలిని నియమించి దాని సహాయంతో అంశాలను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర స్థాయిలో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశంలోని మొత్తం 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో బెంగాల్, ముంబై, మద్రాసు, బీహారు, అస్సాము మరియు యునైటెడ్ ప్రొవిన్సెస్ ప్రవేశపెట్టారు. భారత రాజ్య కార్యదర్శికున్న కౌన్సిల్ను రద్దు చేశారు. ఆ కౌన్సిల్కు బదులు 3 కంటే తక్కువ కాకుండా 6కి మించని సలహాదారులను భారత రాజ్య కార్యదర్శికి సహాయకంగా నియమించారు. కేంద్ర శాసనసభల పరిమాణాన్ని పెంచారు. కేంద్ర ఎగువ సభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యత్వ సంఖ్యను 260కి, దిగువ సభ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యతను 375కు పెంచడం జరిగింది. కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ ఈ సదుపాయాన్ని ఇండియన్ క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు, కార్మిక మండలిలోని ప్రత్యేక నియోజకవర్గాలకు వర్తింపచేశారు. ఓటు హక్కును విస్తృతపరిచారు. జనాభాలో 10% ఓటు హక్కును వర్తింపచేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సమైక్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులుంటారు. అయితే దీని తీర్పులే సర్వోన్నతం కాదు. వీటిని ఇంగ్లాండ్లో ఉన్న ప్రివీ కౌన్సిల్కు అప్లై చేసుకోవచ్చు. ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు. అలాగే ఒరిస్సా మరియు సింధ్ అనే 2 కొత్త ప్రొవిన్సెస్లను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంటు సర్వాధిపత్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, రాష్ట్రాలలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో విత్త విధానం మరియు రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్బీఐ ఏర్పాటు చేశారు. ప్రాముఖ్యత: ప్రాంతాల స్వయం ప్రతిపత్తి అనేది ఈ చట్టం ద్వారా పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం. మొదటిసారిగా రాష్ట్రాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పరిపాలన అంశాలన్నీ మంత్రుల ఆధీనంలోకి బదిలీ అయ్యాయి. కేంద్ర నియంత్రణ చాలా వరకు తగ్గించబడింది. గవర్నర్లు రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించబడ్డారు. భారతీయులకు రాజ్యాంగ రచనలో అనుభవం లేకపోయినా ఈ చట్టం రాజ్యాంగ రచనకు సులభతరం చేసిందని చెప్పవచ్చు. విమర్శ వ్యాఖ్యానాలు: బానిసత్వానికి ఒక నూతన చట్టం భారతదేశం పైన బలవంతంగా రుద్దబడింది. ఇంజను లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం. జవహర్లాల్ నెహ్రూ: భారతదేశంలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం. సుభాష్ చంద్రబోస్: ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకారమైనది. జిన్నా: ఈ చట్టాన్ని మా మీద బలవంతంగా రుద్దారు. బాహ్యంగానే దీనికి కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు తోచినా లోపల మాత్రం అంతా శూన్యం. పండిట్ మదన్ మోహన్ మాల్వయ్య: ఈ చట్టం ద్వారా వైస్రాయ్కు హిట్లర్ మరియు ముస్సోలినీ తలపించే నియంతృత్వ అధికారాలు ఇచ్చారు. ఇది పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం. విన్స్టన్ చర్చిల్: ఈ చట్టం ప్రత్యేకత: బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాల్లో అతిపెద్ద చట్టం. భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం యొక్క నమూనాగా వర్ణిస్తారు. రాజ్యాంగంలోని సుమారు 60% అంశాలు ఈ చట్టం నుండే గ్రహించారు.
ఈ చట్టం ద్వారా మొదటిసారిగా కేంద్రంలో సమైక్య వ్యవస్థలు, రాష్ట్రాలలో ద్విసభ విధానాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం ప్రధానంగా స్వయం పాలనకు ఉద్దేశించబడినది. లిన్ లిత్గో ఆగస్టు ప్రతిపాదనలు 1940 భారత వైస్రాయ్ లార్డ్ లిన్ లిత్గో ఆగస్టు 8న 1940న కొన్ని ప్రతిపాదనలను చేశాడు. ముఖ్యాంశాలు: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలించడం, అలాగే రాజకీయ పార్టీల ప్రాతినిధ్యంతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతం చేయడం. రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం. అన్ని రాజకీయ పార్టీలకు సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం. ఈ ప్రతిపాదనలను రాజకీయ పార్టీలు తిరస్కరించాయి. భావి భారత రాజ్యాంగం అనే క్లిష్టమైన సమస్యకు భారతదేశం ఒక్కటే అని ముస్లిం లీగ్ ప్రకటించింది. క్రిప్స్ ప్రతిపాదనలు 1942 బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942 మార్చి 11వ తేదీన ఒక ప్రకటన ద్వారా భారత రాజ్యాంగ సమస్య విషయంలో అక్కడి నాయకులతో సంప్రదింపుల నిమిత్తం కేబినెట్ మంత్రి అయిన సర్ స్టఫర్డ్ క్రిప్స్ని భారతదేశానికి పంపిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. క్రిప్స్ 1942 మార్చి 22వ తేదీన భారతదేశానికి వచ్చాడు. ప్రతిపాదనలు: రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా ప్రకటన చేసింది. భారతదేశానికి అవసరమైన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుటకై ఎన్నుకోబడిన రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. భారతదేశానికి వీలైనంత త్వరలో స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయునికి సభ్యత్వం ఇస్తారు. కాంగ్రెస్, ముస్లిం లీగుల మధ్య అంగీకారం కుదరలేదు. ముస్లిం లీగ్ ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తుకై డిమాండ్ చేసింది. క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మాగాంధీ తీవ్రంగా విమర్శించాడు. దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీని వేసిన ఒక చెక్కు అని వ్యాఖ్యానించారు. సిఆర్ ఫార్ములా 1944 సి రాజగోపాలాచారి సూత్రం. ముస్లిం లీగ్ సహకారం కోసం మరియు మత సమస్యల పరిష్కారం కొరకు 1944 మార్చిలో గాంధీజీ ఆమోదంతో సి రాజగోపాలాచారి ఒక సూత్రాన్ని కాంగ్రెస్ తరపున ప్రతిపాదించారు. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్తాన్ను ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కోరికను ఆయన అంగీకరించారు. కాంగ్రెస్కు కావాల్సినది స్వతంత్రత సాధన. దానికోసం ముస్లింల సహకారాన్ని పొందడానికి ఎంత నష్టాన్నైనా భరించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే ముస్లిం లీగ్ మాత్రం దేశ స్వాతంత్ర్యం గురించి పట్టించుకోకుండా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశ విభజనను అంగీకరించాలని కాంగ్రెస్ను కోరింది. వేవెల్ ప్రణాళిక 1945 భారత వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఆనాటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ముఖ్యాంశాలు: భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించిన వారిని సముచిత ప్రాతినిధ్యం కోసం వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని విస్తరించడం, భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఒక హైకమిషనర్ను నియమించడం, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో విదేశీ వ్యవహారాలను భారతీయ సభ్యుడికి అప్పగించడం, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారి పదవికి భారతీయుడిని నియమించడం, వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం. అందుకోసం వైస్రాయ్ 1945 జూలైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. కానీ కాంగ్రెస్
అవిభాజ్య భారతదేశం యునైటెడ్ ఇండియా కోసం పట్టుపట్టింది. ముస్లిం లీగ్ మాత్రం దేశ విభజనను సమర్థించింది. క్యాబినెట్ మిషన్ క్యాబినెట్ రాయబారం 24 మార్చి 1946. బ్రిటన్ ప్రధాని అట్లీ మార్చి 1946లో పార్లమెంట్లో భారతదేశానికి అధికార బదిలీకి సంబంధించి ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అల్పసంఖ్యాకుల హక్కుల పట్ల మాకు అవగాహన ఉంది. అల్పసంఖ్యాకులు నిర్భయంగా జీవించాలి. అయితే అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్పసంఖ్యాక వర్గాన్ని కూడా మనం అనుమతించలేము అని పేర్కొన్నారు. అందులో భాగంగా బ్రిటన్లో క్యాబినెట్ మంత్రులైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, లార్డ్ పెతిక్, లారెన్స్ సభ్యులుగా గల మంత్రుల బృందం భారత పర్యటన ప్రారంభించారు. ఈ రాయబారానికి సర్ పెతిక్, లారెన్స్ చైర్మన్గా వ్యవహరించారు. 1946 మే 16న వీరు తమ ప్రణాళికను వెల్లడించారు. ముఖ్యాంశాలు: బ్రిటిష్ పాలక భారతదేశం స్వదేశీ సంస్థానాలు కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ యూనియన్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనా అంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది. స్వదేశీ సంస్థానాలు కూటమిగా శాసన నిర్మాణ శాఖ ఏర్పాటు అవుతుంది. పరిపాలనా నిర్వహణకై 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది. పాకిస్తాన్ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. గమనిక: 1946లో డిసెంబర్ 6వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. బలవంతంగా ఏ వర్గంపైనా రాజ్యాంగ పరిషత్తును రుద్దమని వేరువేరుగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు సూచనాప్రాయంగా తెలియజేసింది. తాత్కాలిక ప్రభుత్వం 1946. బ్రిటిష్ ప్రభుత్వం 1946 ఆగస్టు 24వ తేదీన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. దీనికి అనుగుణంగా 1946 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్ 1946 అక్టోబర్ 29వ తేదీన తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెస్ తరపున వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అరుణ అసఫ్ అలీ, రాజగోపాలాచారి, జగ్జీవన్ రావ్ వంటి ప్రముఖులు, ముస్లిం లీగ్ తరపున లియాఖత్ అలీ ఖాన్, జేఎన్ మండల్, గగ్నేఫర్ అలీ ఖాన్ వంటి నాయకులు మంత్రులుగా, జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. అట్లీ ప్రకటన 1947 ఫిబ్రవరి 20వ తేదీన కామన్స్ సభలో మాట్లాడుతూ 1948 జూన్ నాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుండి వైదొలుగుతుందని ప్రకటించాడు. దీనిని అట్లీ ప్రకటన అంటారు. ఈ ప్రకటనను బ్రిటిష్ వారు జారీ చేసిన వాటిలో అత్యుత్తమమైనదిగా మహాత్మాగాంధీ పేర్కొన్నారు. మౌంట్ బాటన్ ప్రణాళిక 1947. భారతదేశ రాజప్రతినిధి మరియు గవర్నర్ జనరల్గా నియమితులైన మౌంట్ బాటన్ దేశంలోని రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు జరిపి సమైక్య భారతదేశ ప్రాతిపదిక మీద కాంగ్రెస్కు, ముస్లిం లీగ్కు అంగీకారం కుదర్చడం సాధ్యం కాదని, దేశ విభజన ఒక్కటే మిగిలిన పరిష్కారంగా భావించి ప్రణాళిక తయారు చేశారు. ముఖ్యాంశాలు: ఇండియన్ యూనియన్ భారత్, పాకిస్తాన్ అనే 2 రాజ్యాలుగా విభజితమవుతున్నాయి. 1948 జూన్కి బదులుగా 1947 ఆగస్టు 15వ తేదీన 2 దేశాలుగా విభజితమవుతాయి. అస్సాం భారతదేశ అంతర్భాగంగా ఉండిపోగా బెంగాల్, పంజాబులను మత ప్రాతిపదికపై విభజించడం జరుగుతుంది. అయితే ముస్లింలు అధికంగా ఉండే సిల్హట్, బెంగాల్ అనే జిల్లా విషయంలో మాత్రం అది తూర్పు బెంగాల్లో చేరడము లేక అస్సాంలో చేరడము అనే విషయం ప్రజాభిప్రాయమని సేకరణ ద్వారా జరుగుతుంది. బెలూచిస్తాన్, వాయువ్య ప్రాంతాలు,
భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. పంజాబ్, బెంగాల్ మరియు అస్సాం వంటి రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలను విభజించే విషయంలో 2 సరిహద్దు సంఘాలను నియమించడం జరిగింది. బ్రిటన్ ఆధ్వర్యంలోని కామన్వెల్త్ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్తాన్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. భారత స్వాతంత్ర చట్టం 1947 భారతదేశ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ కోసం రూపొందించిన చిట్టచివరి చట్టం ఇదే. బ్రిటన్ ప్రధాని క్లిమెంట్ అట్లీ ఆధ్వర్యంలో భారతీయ గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ సలహా మేరకు 1947 జూలై 4వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో భారత స్వాతంత్ర ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై 6వ జార్జ్ 1947 జూలై 18వ తేదీన సంతకం చేశారు. ఇది 1947 ఆగస్టు 14వ అర్ధరాత్రి తెల్లవారితే శుక్రవారం నుండి అమల్లోకి వచ్చింది. ముఖ్యాంశాలు: ఇండియా, పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి. వీటి కోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిషు సార్వభౌమాధికారం రద్దవుతుంది. భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దవుతుంది. బ్రిటిషు రాజు లేక రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది. వైస్రాయ్ పదవి రద్దవుతుంది. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంట్లుగా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది. గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగపరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు. లార్డ్ మౌంట్ బాటన్ మొదటి గవర్నర్ జనరల్గా నియమించబడ్డారు. ప్రముఖుల వ్యాఖ్యానాలు: నడిరాత్రి గంట కొట్టగానే ప్రపంచం మొత్తం నిద్ర వ్యవస్థలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం మేలుకొని ఊపిరిని, స్వేచ్ఛను పొందుతుంది. భారతదేశ ప్రజలు విశాల మౌనవాలి సేవ కోసం ప్రయాణాన్ని చేయడం ఈ సమయంలో ఆవశ్యకం. భారతదేశ సేవ అంటే దేశంలోని కోట్లాది పీడితుల సేవ. నెహ్రూ: మన స్వల్పమైన బాధల వల్ల, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం కూడా అని తెలుసుకోవాలి. బ్రిటిష్ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సాంప్రదాయాలు కూడా కొద్దో గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి. రాజేంద్ర ప్రసాద్.